వేదికను అలంకరించిన పెద్దలు మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ ఎన్వి రమణ గారికి, అలాగే కేంద్ర మంత్రివర్యులుగా, గవర్నర్గా వివిధ హోదాల్లో అందరి చేత కూడా మంచి అనిపించుకున్నటువంటి శ్రీ బండారు దత్తాత్రేయ గారికి ద్వారా ఈ రోజు ఇక్కడ అద్భుతమైన కార్యక్రమాన్ని నగరంలో ఉన్న వైశ్య మిత్రులందరూ కలిసి ఇంత చక్కటి ఫంక్షన్ చేసి ఈ ఫంక్షన్లో నాకు అచీవ్మెంట్ అవార్డు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక విషయం మాత్రమే ఇవాళ ఈ సభలో నేను చెప్పాలని అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి కూడా నాకు మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని నాకు కోరుకుంది. బహుశా దారిలోనేమో చదువు పెద్దగా ఉండబట్ల ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత ఒక మంచి బిజినెస్ ఆఫర్ వచ్చింది. నెలకు 100 రూపాయల జీతం, లాభాల్లో 15 పైసలు అని చెప్పి కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అనే దానిలో నాకు అవకాశం వచ్చింది. అవకాశం అయితే వచ్చేది కానీ వ్యాపారం చేయాలనే ఆనందం అయితే ఉంది, కానీ ఎలా చేయాలి, దాంట్లో ఉన్న పరిస్థితులు ఏమిటనేది నాకు నిజంగా తెలియదు. మేము మా షాపు విజయవాడలో ప్రారంభించినప్పుడు మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వైశ్య ప్రముఖులందరూ కలిపి వాళ్ళ బిజినెస్లో వారందరూ కూడా ఉన్నారు. వారందరినీ చూసి నేను ఎన్నో నేర్చుకున్నాను. వ్యాపారం అంటే ఎలా చేయాలి, ఎంత సిన్సియర్గా ఉండాలి, టైంని ఎలా మెయింటైన్ చేయాలి, కస్టమర్స్తో ఎలా బిహేవ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా నేను నేర్చుకుంటుంది. నేను ఇవాటికి కూడా నా గుండెల్లోంచి నేను చెప్తున్న మాట, ನಾನು వ్యాపారం నేర్చుకున్నది వైశ్య సోదరులందరి నుంచి మాత్రం నేను చాలా గర్వంగా, చాలా ఆనందంగా చెప్పగలుగుతున్నాను. మిమ్మల్ని చూసి ఎన్నో నేర్చుకున్నాను. పంక్చువాలిటీ నేర్చుకున్నాను. షాపు ఓపెనింగ్ అంటే టైం ప్రకారం ఓపెన్ చేయాలి, టైం ప్రకారం చివరిదాకా కూడా ఉండాలి అని నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి. ఒక రోజున ఈ వ్యాపారం మొదలుపెట్టిన నెల రోజులైంది. ఎక్కడో మారుమూల సందులో దొరికింది మాకు షాపు. ఒక్క కస్టమర్ కూడా రాలే నెల రోజుల్లో. కానీ ఆఖరి రోజు అయిపోతుంది. ఆ ఇంజన్స్ ఆ నెల కోట అమ్మకపోతే నెక్స్ట్ మంత్ వచ్చే కోటాకి డబ్బు కట్టడానికి కూడా దగ్గర. అలాంటి సమయంలో జనరల్గా నాకు శనివారం వచ్చిందంటే తొందరగా ఇంటికి వెళ్ళిపోయి సెకండ్ షో సినిమా చూడటం అనేది అలవాటు. ఆ రోజు కూడా అట్లాగే వెళ్ళిపోదాం అనుకున్న 7:30కి. కానీ ఎందుకో మనసులో మనం టైం 8ంటికి కదా క్లోజింగ్ టైము, మనం ముందే ఎందుకు వెళ్ళాలి అని ఆలోచించాను. వచ్చి అక్కడే కూర్చున్నాను. 7:45కి సరిగ్గా వరంగల్ దగ్గర నుంచి రైతులు కస్టమర్స్ వచ్చి మాకు 5 కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ కావాలండి అని వచ్చారు నా దగ్గర. నిజంగా ఆ రోజు నా దగ్గర ఉన్న 5 కిర్లోస్కర్ ఇంజిన్ రెడీగా ఉన్నాయి. వితిన్ పావు గంట లోపల వాళ్ళు బిజినెస్ ఫైనలైజ్ చేసుకొని 5 కూర్చులేదు. అది చూసి నేను అనుకున్నా, ఈ రోజున కనుక నేను తొందరపడి కనుక వెళ్ళిపోయి ఉంటే నేను ఈ బిజినెస్ చేయగలుగుండేవాడిని కాదే కదా. అందుకే కదా మిగిలిన వాళ్ళంతా కూడా పూర్తిగా టైం ప్రకారం రావటం, టైం ప్రకారం చేస్తున్నారని ఆ రోజు నుంచి నేను మిమ్మల్ని అందరినీ చూసి నేను ఆ టైం అనే దానికి వాల్యూని నేను తెలుసుకున్నాను. ఈ రోజుకి కూడా దాన్ని కీపప్ చేస్తూ వచ్చాను. ఇవాళ రోజు మీరందరూ కలిసి అచీవర్స్ అవార్డ్స్ అని పెట్టి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి మా సోదరుల్ని సోదరిమణిని కూడా ఇవాళ సత్కారం చేసినందుకు మీ అందరికీ మా అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మహనీయులు పెద్దలైనటువంటి బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా, అలాగే ఎన్వి రమణ గారి చేతుల మీదుగా, మిగిలిన వైశ్య సోదరులందరి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అని అంటారు. గర్వించదగినదిగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక రకంలో ఒకరొకరు ఎంతో ఫ్రస్ట్రేషన్, ఎన్నో అడ్డాలున్నా, ఎన్నో ఇబ్బందులున్నా, ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు అయినా కూడా ఒక సంకల్ప బలంతో
వాళ్ళు అనుకున్నది సాధించడమే సాధ్యమని చెప్పేసి నిరూపించినటువంటి వాళ్ళకు ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం చాలా సముచితం. ఇది ఈ పేరు లా కఫీన్ అనేటువంటి పెట్టిన ఈ ఫ్రెంచ్ వర్డ్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దాన్ని స్టిమ్యులేట్ చేయడానికి ఇచ్చేటటువంటి ఒక రసమే కాఫీగా దీంట్లో వర్ణించారు. మనిషికి కాఫీ టీతో రాదు, మనిషికి సొంతంగా ఉన్నటువంటి ఒక సంకల్ప బలంతో వస్తుందని నేను మీకు సభాముఖంగా మనం చేస్తాను. కాఫీ టీ అనేది నామమాత్రం, కాఫీ టీ అనేది తాగాలి. కొందరికి స్టెబిలిటీ ఇస్తుంది, అలసిపోయిన వాళ్ళకు ఉత్సాహాన్ని ఇస్తుంది, సంతోషమే. కానీ సంకల్ప బలం ఏదైతే అనుకున్నది సాధిద్దామనేటువంటి దానికోసమైనటువంటి ఒక తపన ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా సినిమా రంగంలో అనేకమైనటువంటి ఆడుకోట్లు పడి గొప్ప స్థాయికి వచ్చి రాజకీయాల్లో కూడా నాటించినటువంటి ఒక గొప్ప నాయకుడు మురళీమోహన్ గారని నేను మీకు సభాముఖంగా పనిచేస్తాను. అలాంటి వాళ్ళకి అవ్వాలి కదా, చాలా గొప్ప విషయాలు. ఇంకా అదేవిధంగా అన్ని హలో చాలా సంతోషమైన విషయం ఏంటంటే యంగ్స్టర్స్ చాలామంది యువకులు ఉన్నారు. చాలా బిలో 45 బిలో 50. ఇది భారతదేశానికి గొప్ప అభివృద్ధికి సంకేతమని, గొప్ప శుభ సూచనని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. అంటే భారతదేశం ఏ రోజు కూడా భారతదేశంలో మేధావులు గొప్ప గొప్ప అనేకమైనటువంటి ఒక ఆలోచన చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అవకాశాలు వచ్చి వాళ్ళకు పరిస్థితుల గురించి వాళ్ళ సంకల్పం ఉంటే వాళ్ళు సాధించగలుగుతారనేది ఈ వేదిక ఉన్నటువంటి మహాత్ములందరూ కూడా నిరూపించినందుకు నేను వారందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జీవితంలో ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఇంకా అనేకమైనటువంటి అవార్డ్స్ లభించాలని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. One cup of coffee totally on the stage. This gives me a very good caffeine, a very good kick. Whenever I get any award, it's of course, it gives me a lot of inspiration. Today on the stage we see all about entertainment. But we, Mallareddy Group, it's all about education with little bit of entertainment. You know what I'm talking about. Well, thank you so much for appreciating me with this Trailblazer Award. Thank you so much. What a lovely tag. And yes, of course, you all know about our group of institutions, right from running 3 universities and many more coming up in the entire country. I'm awaited to be the topmost educationist in the country tomorrow. Thank you so much. మురళీమోహన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు, వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతి నేటి యువతరానికి ఆదర్శవంతంగా ఉండేటటువంటి వ్యక్తులని ఈరోజు ఈ వేదిక మీద చూసాం. విజనరీస్ అచీవర్స్ అవార్డ్ అనేటటువంటిది నాకు ప్రదీప్ గారు ఫోన్ చేసి ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే మురళీమోహన్ గారు కొంతమంది ఇతర ప్రముఖులకి అవార్డ్స్ ఫంక్షన్ అని చెప్పారు. మరి ఈ కార్యక్రమానికి మరి విరుద్ధంగా ఆర్థికంగా సహకరించినటువంటి లా కఫీన్ సంస్థకి కూడా ప్రారంభం జరగటం అనేటటువంటి చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆ సంస్థ రామకృష్ణ గారు మరి ఈ కార్యక్రమానికి సహకరించడం, వారు ప్రారంభించినటువంటి ఈ లా కాఫీ అనేటటువంటి కాఫీ సంస్థలు మరింత అభివృద్ధి చెందాలని చెప్పేసి, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో వారి కాఫీ అందరూ తాగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.
మనం ఈ సమావేశంలో సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం అయితే చేయలేదు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే వేదిక మీద ఉన్నటువంటి ఈ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులు చూస్తున్నాను. మరి వీళ్ళంతా కూడా క్రమశిక్షణ కలిగి ఒక అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తులు. మరి అంతేకాకుండా ఏ రకమైన సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రలోభాలకు ఉన్నటువంటి యువతరానికి వీళ్ళంతా కూడా సందేశం ఇచ్చేటటువంటి వ్యక్తులు. మరి మనం చూసాం కష్టపడి జీవితంలో పైకి వచ్చినటువంటి మౌల్యం ఆయన మొదటిసారిగా 1975లో నేను తిరుపతిలో ఆయనతో పరిచయం అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చూస్తున్నాను. అనేక కష్ట నష్టాలను ఎదుర్కోవడమే కాకుండా ఒక క్రమశిక్షణ, నిజాయితీ, మర్యాదతోటి గౌరవప్రదమైనటువంటి జీవితం గడిపినటువంటి వ్యక్తి. ఆయన కష్టాన్నే ఈరోజు ఈ గుర్తించి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే పద్మశ్రీ అవార్డు అనేటటువంటిది ఆయన చాలా చిన్న అవార్డు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ, అంతేకాకుండా వివిధ రంగాల్లో మళ్ళీ ఇవాళ ఈ అవార్డులు తీసుకుంటున్నటువంటి వ్యక్తులు డాక్టర్ మంజుల అనగాని గారు, అదేవిధంగా మరి మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు, అదేవిధంగా సమీరా భరద్వాజ్ గారు, జ్వాలా గుప్తా గారు, సుమ గారు, ఇంద్రజ గారు, వీరంతా కూడా వాళ్ళ యొక్క రంగాల్లో ఒక గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు. వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని వాళ్ళ జీవితాన్ని ప్రేరణతోటి ఉండాలని చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ సంస్థలన్నింటికి కూడా దీనికి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇంతమంది పెద్దల సమక్షంలో నేను ఇక్కడ వేదికను అలంకరించడానికి చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా అసలు చప్పట్లే గొప్ప ఆడియన్స్కి ఒకసారి మీకు కూడా ఒకసారి అందరికీ కొడుతున్నారా? మ్యూజిక్ కొంచెం ఒరిజినల్ క్లాస్ కావాలి. ఒరిజినల్ క్లాస్ ఏది కావాలి. వెరీ గుడ్. సో ఈరోజు నాకు ఈ సత్కారం ఇవ్వడం నిజంగా సాలూరు రాజేశ్వర గారి తనయుడిగా, చక్రవర్తి గారి శిష్యుడిగా, రాజ్ కోటిగా, బి కోటిగా ఈరోజు పురస్కారాలు అందుకోవడం, అదే మా మురళీమోహన్ గారు, మా అన్నయ్య గారు, మాకు ఆల్రౌండర్ అయిన మాకు ఫిలిం ఇండస్ట్రీకి ఆయన సమక్షంలో ఆయన చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోవడం వల్ల చాలా ఆనందంగా ఉంది. అలాగే చీఫ్ జస్టిస్, అలాగే మా దత్తాత్రేయ గారి పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు వేదిక ఎంతో కళగా ఉంది. ఈవెన్ ఆడియన్స్ కూడా వండర్ఫుల్ ఆడియన్స్ ఉంది. సో హ్యాపీ. ఇది అవార్డు కూడా ఇది స్వర విభూషణ్ అనే ఒక పెద్ద నాకు చాలా కొత్త విభూషణ్ లాగా అనిపిస్తుంది. సౌండ్స్ గ్రేట్. నాకు చాలా ఆనందం వేసింది అవార్డు. ఎప్పుడైతే నాకు అనౌన్స్మెంట్ వచ్చిందో ఎంటైర్ నేను నా వాట్సాప్ దీంట్లో అందరూ పెట్టగానే ఎవ్రీవన్, నా ఫ్రెండ్స్ కానీ, నా రిలేషన్స్ కానీ, ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా నాకు ఎంతో విషెస్ పంపించారు. వాళ్ళందరికీ కూడా నా ఉద్యోగాలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైన కార్యక్రమం ఇలాగే ఎంతోమంది న్యూ టాలెంట్స్కి, మంచి మంచి టెక్నీషియన్స్కి అందరికీ ఇలా ఇచ్చి ప్రోత్సహిస్తే అందరికీ ఒక భరోసా ఉంటుంది. మనం చేసిన కష్టానికి ఫలితం అని. ఈరోజు నాకు సో హ్యాపీ టు రిసీవ్ దిస్ వండర్ఫుల్ అవార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ ఆల్. రిటైర్మెంట్ లేనట్టుగానే నాకు కూడా రిటైర్మెంట్ లేదు రవి. అంటే సూర్యుడు అస్తమిస్తుంది. మీ ఆశలన్నీ అడి ఆశలు అయ్యాయి. ఆశ దోశ. అఫ్కోర్స్ మీరు ఎప్పుడు ఉండాలి, మాకు దారి చూపెట్టాలి అని కోరుకుంటున్నామండి. కంగ్రాచులేషన్స్. ఈ దారి నువ్వు చూసుకో. జీపీఎస్ ఉంది, పెట్టుకొని వెళ్ళు. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి మైక్ నా చేతికి వచ్చింది. అసలు మీకు అర్థం కావట్లేదు ఈ ఆవేదన. నాకు ఇప్పటి వరకు ఏంటంటే ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసు. ఇక్కడి నుంచి కూర్చొని అటు నుంచి చూడటం, ఇందాక అక్కడి నుంచి చూసుకొని స్టేజ్ ఎలా ఉంటుందని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తెలిసింది. అందులో ఏమో ఆ ఫస్ట్ వరుసలో కూర్చున్నప్పుడు చాలా రకాలైనటువంటి స్నాక్స్ వస్తున్నాయి మన దగ్గరికి. అవన్నీ తినాలనిపించినా సరే కెమెరామెన్లు అందరూ నా మీదే జూమ్ చేసి పెట్టారు కాబట్టి పద్ధతిగా ఎలా ప్రవర్తించాలి అనేది ఒకటి తెలుసుకున్నాను. వెనకాల కూర్చున్న వాళ్ళందరూ ఎలా ఓపికగా ఉంటున్నారో తెలుసుకున్నాను. ఇక్కడ కూర్చున్న తర్వాత వావ్ ఎన్ని చీరలు ఉన్నాయి, ఎన్ని నగలు ఉన్నాయి అన్నీ తెలుసుకున్నాను.
ఎంతమంది హ్యాండ్సమ్ మెన్ ఉన్నారు, ఎంతమంది గ్లామరస్ లేడీస్ ఉన్నారో మొత్తం కనుక్కున్నాను నేను. అన్ని డీటెయిల్స్ వచ్చేసాయి నా దగ్గర. చాట్ జీపీటీ లాగా ఒక స్కానింగ్ అయిపోయింది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ముఖ్యంగా చీఫ్ జస్టిస్ శ్రీ ఎన్వి రమణ గారికి, వడ్డా దత్తాత్రేయ గారికి, మురళీమోహన్ గారికి, అలాగే లా కెఫే ఓనర్ గారికి, అందరికీ కూడా వెరీ వెరీ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాను. ఈరోజు మీ అందరి చేతుల మీదుగా ఈ అవార్డ్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. విజనరీ అచీవర్స్ అవార్డ్ని ఈరోజు ప్రజెంట్ చేసినందుకు, లా కెఫే విజనరీ అచీవర్స్ అవార్డ్స్ అందించినందుకు చాలా చాలా థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాను. జనరలీ అంటూ ఉంటారు, నా పిల్లలు నా ప్రోగ్రామ్ నేను చేస్తున్నప్పుడు పెరిగారు, కానీ మీలో చాలామంది పిల్లలు నా ప్రోగ్రామ్ చూస్తూ పెరిగారు. అవునా కదా? చాలామంది అప్పట్లో ఏంటంటే బయటకు వెళ్ళి అన్నం పెట్టడం ఎందుకని చెప్పి నా ప్రోగ్రామ్ చూసి పెట్టేశారు. కొంతమంది భయపెట్టారు కూడా, సుమొచ్చేస్తుంది తినేసే తొందరగా అని. అందుకని ఇప్పుడు బయట కనిపించినప్పుడు కొంతమంది పిల్లలు నన్ను చూసి భయపడుతూ ఉంటారు కూడా. సో అలా పెరిగినటువంటి పిల్లలకి, అంత అభిమానాన్ని చూపించినటువంటి తల్లిదండ్రులకి, ఇంతకాలంగా నన్ను ఆదరిస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకులకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మా అమ్మ నాన్నకి జన్మచ్చినందుకు, పుట్టింది కేరళ అయినా నన్ను పెంచి పెద్ద చేసింది మాత్రం మన తెలుగు స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. మీరు చూస్తున్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేయగలుగుతూ ఉన్నాను. అలా నన్ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి మా గురువు గారు ప్రదీప్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారే నన్ను పెళ్లి చూపులు అనేటువంటి సీరియల్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. సో వారికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఇంట్రడ్యూస్ చేసినందుకు. అలాగే మీరందరూ ఇలాగే చూస్తూ ఉంటారని, చూస్తూ ఉండాలని, మీకు వేరే ఆప్షన్ లేదని మిమ్మల్ని సభాముఖంగా బెదిరిస్తూ, అంటే దూరదర్శన్ నుంచి స్టార్ట్ చేసి శాటిలైట్ రంగము, అలాగే ఓటీటీ అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎప్పుడూ చెప్తాను, ఉత్తమమైనటువంటి ప్రేక్షకులు ఎవరు అంటే తెలుగు ప్రేక్షకులు. సినిమాలైనా సరే, టెలివిజన్ అయినా సరే, సోషల్ మీడియా అయినా సరే, ఇంత ఆదరణ చూపించేటువంటి ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి మన తెలుగు సినిమా ఆస్కర్ వేదిక వరకు వెళ్ళింది. ఈ ఆదరాభిమానాలు ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లాస్ట్ వన్ లైన్, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ woman, behind every successful man there is a woman అంటారు, బట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ there is a family. అలా సపోర్ట్ చేసినటువంటి ఫ్యామిలీ, ముఖ్యంగా మా వారు రాజీవ్ కనకాల గారు, పాపం ఎల్లుండే వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారు. అదే ఆయన వేరే ఊర్లో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. అదే మా దాంపత్య జీవిత రహస్యం. ఆల్మోస్ట్ 26+ ఇయర్స్ అయ్యింది. సో వారికి సభాముఖంగా రాజా శుభాకాంక్షలు తెలియజెప్తున్నాను మీకు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. Thank you so much. Advance happy anniversary to you, Sumaka. Thank you and anchors, congratulations. ఈరోజు మీకు చెక్ వచ్చింది, నాకు మొమెంట్ వచ్చింది. థ్యాంక్స్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రమణ గారికి, మా పెద్దలు దత్తాత్రేయ గారికి, అండ్ మా పితామహులు మురళీమోహన్ గారికి, అండ్ వేదిక మీద ఉన్న పేరు పేరున్న పెద్దలు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ని ఇంత చక్కగా నడుపుకుంటూ తీసుకెళ్తున్న మా రవి అండ్ నిహారిక, స్పెషల్ థ్యాంక్స్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్. యూర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. ఇఫ్ నాట్ యూ టూ, వాళ్ళందరూ ఇంతసేపు కూర్చునేవాళ్ళ అన్నది సందేహమే. చాలా లైవ్లీగా, బ్యూటిఫుల్గా తీసుకెళ్తున్నారు. And my special thanks and congratulations and best wishes to Pradeep Gaur also, because the way he has explained what is luck of fame and దానివల్ల ఎలా మీరు ప్రయోజకులు అవ్వచ్చు, మీరు ఎంత ప్రాఫిట్ పొందొచ్చు అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మా మురళీమోహన్ గారికి మురళీమోహన్ అనే సాంగ్ కూడా చాలా బాగా అంటే చాలా బాగా చేశారనమాట. ప్రదీప్ గారు, వన్స్ అగైన్ విషింగ్ యూ. అండ్ ఐ ఫీల్ సో ఆనర్డ్, ఎందుకంటే ఇంత పెద్ద చేతి మీదుగా ఈ అవార్డు తీసుకోవడం అన్నది నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ సబ్స్టాన్స్ అనేది లేని ఒక్క మహిళ కూడా ఈ ప్రపంచం మీద లేదు. కాబట్టి ఈ అవార్డ్ ఐ వాంట్ టు డెడికేట్ టు ఆల్ ద ఉమెన్ హియర్, because it belongs to all of us. Beautiful. It really belongs to all of us. ఎందుకంటే మనం మగాళ్ళు బయటకు వచ్చి పనిచేయడం కానివ్వండి, వాళ్ళు ఒక సక్సెస్ సాధించడం అన్నది అఫ్కోర్స్ అది కూడా చాలా కష్టమే, వాళ్ళు కూడా కష్టపడే పైకి వస్తున్నారు.
బట్ వాళ్ళకి 10 రేట్లు కష్టం అని పెడితే మనకు 100 రేట్లు అన్నమాట. అదీ కాక మనలో ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకు ఆ గిల్ట్ ఫీల్ వచ్చేస్తుంది. ఇల్లు దాటి బయటకు వచ్చి మనం వర్క్ చేస్తున్నామంటే ఏదో తప్పు చేసేసినట్టు, ఇల్లుని పక్కన పెట్టి మనం ఏదో బాధ్యత లేకుండా బయటకు వచ్చి పని చేస్తున్నామా అన్న గిల్ట్ ఫీల్తోనే మనం బతుకుతుంటాము. ఆ గిల్ట్ ఫీల్ని బ్యాలెన్స్ చేస్తూ వర్క్ అండ్ హోమ్ రెండుని బ్యాలెన్స్ చేస్తూ ఒక స్థాయికి చేరుకొని ఇంత పెద్దల చేత ఇలాంటి ఒక అవార్డు పొందడం అంటే టుడే ఐ ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ మై వర్క్, మై ప్రొఫెషన్. ఏదో సాధించాలని ఇది ఇచ్చారు, కానీ ఇది ఇచ్చారు కాబట్టి ఏదో సాధించాలన్న ఒక ఉద్వేగం నాలో పుట్టింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఐ విష్ హోల్ హార్టెడ్లీ విషనరీ అచీవర్స్ అవార్డ్ అ లాట్ మోర్. మీరు ఇలాంటిది చేయాలి, చాలా మందిని మీరు ఎంకరేజ్ చేయాలి. మీరు చేస్తున్న కార్యక్రమానికి హార్ట్ ఫెల్ విషెస్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్.